వన్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూడండి మామ నేను పానీపూరి తిననని మసాలా పూరి తిననని అది మీకు కూడా తెలుసు, ఇంతకుముందు కూడా చెప్పిన, కానీ అయినా కూడా అదే తెప్పించుకునింది. నన్ను తినమనింది, నేను తినలా. కనీసం నోట్లో కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే నాకు అది ఇష్టం ఉండదు. ఇది చూడండి, అందుకని ఒకటే తింటుంది. ఇది ఎక్కడ న్యాయము? శత్రువులు ఎక్కడో ఉండరు, అట్లా శత్రువులు అంటేనే ఫ్రెండ్స్. నిజం, శత్రువులు ఎక్కడో ఉండరు, ఫ్రెండ్స్ రూపంలో మన వెనకాలే ఉంటారు. ఇదిగో ఏం పిలుస్తుంది, ఏం చెప్పు. ఎప్పుడు ఫోన్ చేసింది అతను? లోకి ఫోన్ చేస్తే ఎత్తినాలే. ఎప్పుడే నువ్వు వచ్చింది? నేను వచ్చి గంట ఏమొకటి ఏంతో యాగలేదు వచ్చిపోతున్నా నేను. ఏం చేయాలా చెప్పు, ఏదో ఒకటి. గమ్మునే ఎందుకు నువ్వు? ఏంది రోలర్ చేయాలా? గోపి రైస్ ఆరబెట్టాలా? నలుగురు నలుగురు ఎవరు? నలుగురు లేరులే, దాని గురించి వదిలేసాయి. ఇంకేదన్నా మాట్లాడవని నాకు తెలుసు. కానీ నలుగురు ఇప్పుడు ఎంతమంది పోయినరు? ఇంక దాని గురించి వదిలేసి ఏం నీ మ్యాటర్ ఏం చెప్పు. అదే మ్యాటర్ అంటే మా మేడంతో మాట్లాడండి. నేను మా అర్థం చేసుకో, మాకు పోయి సరిపోతుంది. స్నాక్స్ సరే, దాని గురించి వదిలే. చూడండి తింటా ఉంది. అయ్యో ఎవరు బాధ బాధ ఏం మా బాధలు ఏం లేదు. బాధలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అంతే కదా. స్వామి, మసాలా పూరిని పాయసం అంటారు అంట వేలూరులో. ఇట్టటోళ్ళని పెట్టుకొని ఏం చేయాలా? ఇట్టాటోళ్ళని నాటటోళ్ళు కాదు, తిని. కానీ ఎవరో ఒకరు గ్రూప్లో ఇలాంటి సన్నటోళ్ళు ఉంటారు అంట. ఎంత తిన్నా వాళ్ళు అంతే. నీకంటే కొంచెం లావుగానే ఉన్నా నేను. చాలు, అంతే కదా. చూడు ఎట్ట తినాలనిపిస్తుందో నాకైతే, నాకు అర్థం కాదా. నాకైతే కడుపులో రగిలిపోతుంది. అట్టే కడుపులో ఎట్ట రగిలిపోతుందంటే అట్ట రగిలిపోతుంది. మా సరోజమ్మ, నీకు కూడా కడుపులో రగిలిపోతూ ఉంటుంది. నేను పైకి చెప్తున్నా, పైకి చెప్పట్లా, వెళ్ళిపోతుంది. ఎవరికైనా రగిలిపోతా కడుపులో? ఇప్పుడు మీకు రగిలిపోవట్లేదా చెప్పండి? నాకైతే కడుపులో మంట అట్టే బగ మండుతూ ఉంది. పొయ్యిలో కట్లు పెట్టుకుండానే కడుపులో మంట వస్తూ ఉంది. నాకు తేకుండా ఒకటే తెచ్చుకుందంటే కడుపులో మండదా? మీకు కూడా అట్టే మండుతుందా? మండుతుందిలే, నాకు తెలుసు. నేనైతే చెప్తా, మీరైతే చెప్పరు. అంతే కదా. ఉంటా మరి.